అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యంక విచేష్టతుండమున అవ్వలిచంగ బలింపబోవ ఆవంక కుచంబుగాన కహివల్లభహారముగాంచి వేమృడాళాంకుర శంకనంటడు గజాస్తుని గొల్తు అభీష్ట సిద్ధికిన్. మను చరిత్రకు ప్రప్రథమంగా రాయబడినటువంటి ఇది అనర్ఘ్యమైనటువంటి పద్యం. ఇది మొట్టమొదటి పద్యం మను చరిత్రకు. అయితే భాష ఏదైనప్పటికీ ఏ భాష అయినా వారి వారి మాతృభాష వారికి గొప్పదే, అందులో సందేహం లేదు. అయితే ఎన్ని భాషలు ఉన్నప్పటికీ మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనాన్ని గురించి అది చాలామందికి తెలుసు, తెలియదు కూడా. తెలిసిందేమిటి, తెలియందేమిటి అంటే తెలుగు భాషలో భాషని పరిరక్షించుకోవడానికి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క చేతుల్లోనే ఉంది. తల్లి తండ్రి పరిపూర్ణంగా తెలుగు భాషలోనే గనక సమాధానమిచ్చి తెలుగు భాషలోనే మాట్లాడినట్లయితే మన పిల్లలు చక్కగా తెలుగులో సమర్థించుకోగలరు. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడే తెలుగు మాటలకి వాళ్ళు ఈ మాత్రంగా పద్యధోరణి వరకు వచ్చారంటే నిజంగా ఆ పెంపకంలో కాస్తో కూస్తో దోషం ఉంటే మనదే ఉన్నదా అనిపిస్తున్నదే తప్ప పిల్లలు సురుగ్గా చక్కగా పద్యాల దాకా వచ్చారంటే వాళ్ళు ఎంత తెలియగల వాళ్ళు చూడండి. వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు. అంటే ఎక్కడ మళ్ళీ సామాజికంగా మనం మాట పడతాము అనే ఒక భయం ఉంటుంది ఒక పక్క నుంచి. ఆ భయం లేకుండా నిర్భయంగా మన ముందుకు వచ్చింది స్పందన. అదే దాంట్లో ఉన్న గొప్పతనం. ఈ స్పందన ఫౌండేషన్ పురస్కరించుకొని పిల్లలందరికీ భాషని పెంపొందించాలనేటువంటి ఒక జిజ్ఞాస కలగడం ఉంది. అది చాలా ముదాహమైనటువంటి విషయం. నాకు ఇప్పటికిప్పుడు చూసినటువంటి విషయంలో పిల్లలు నా ముందర ఒక 10 మంది పిల్లలు పాడుతూ ఉంటే ఏది ఏమైనా అయినప్పటికీ పలుకుబడి విషయంలో మాత్రం మనం 1-2 సార్లు వాళ్ళతో చేయించాలి తప్పదు. ఎందుకంటే ఎక్కడైతే ఉన్నామో ఈ పిల్లలు ఎక్కడైతే పెరుగుతున్నారో అక్కడ మన ఇంట్లోనే తెలుగు తప్ప బయటికి వెళ్ళేప్పటికి వారికి అంతా కూడాను ఇంగ్లీష్ అయిపోవడం వలన ఆ పలుకుబడి నిలవడం కష్టం. పలుకుబడి నిలవాలి అంటే దానికి అప్పుడప్పుడు కాస్త దాంట్లో నిష్ణాతులైన వాళ్ళ దగ్గర నెలకొకసారో 2 నెలలకొకసారో, అది నా సలహా, నెలకొకసారో 2 నెలలకోసారో ఇంట్లోనే మీరు పిల్లలకి పద్యాలు చెప్పి వాటన్నింటినీ కూడా రివ్యూ మళ్ళీ ఒకసారి ఎవరన్నా నిష్ణాతుల దగ్గర చెప్పించినట్లయితే దాంట్లో ఉండే లోపాలన్నీ కూడా సర్దుతారు. ఆ తర్వాత ఈ విధంగా ఒక పరీక్షలాగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక పోటీలాగా పెడితే దాంట్లో అందరూ నెగ్గుతారు. అప్పుడు ఒకళ్ళు కాదు, 2 కాదు, 10 మంది కాదు, ఒక వింగు కాదు, మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడాను ఉత్తీర్ణులు అవుతారని నాకు అనిపిస్తుంది. పద్యం అంటే తెలుగులో మీకు తెలుసు అసలు ఎలాంటి పద్యాలు ఉన్నాయో. అడిగెదనని కడుబడిజను నడిగినదను మగుడ నుడువడని నడజుడుగు వెడవెడ జిడుముడి తడబడ నడుగిడదు జడిమ నడిగుడు నడలం. ఇది భాగవతంలో మన పోతరామాచుల వారు ఇచ్చినటువంటి రత్నం. ఇది అలాంటివి చాలా ఇచ్చారు. అలాగే అటదన్నికంచ భూమిసురుడంబరచుంబి శిరస్సరచ్చరీ ముహుర్ముహుర్లుఠదభంగ తురంగ నిస్వనస్ఫట నటనానుకూల పరిపుల్ల కలాపకలాపిజాలము కటక చరత్కరేణుకంపిత సాలము శీతశైలము. అలా శీతశైలాన్ని వర్ణించారు అలసాని పెద్దలు. ఇప్పుడు మీరు సుమతి శతకము, వేమన శతకము ఈ రెండింటికే ప్రస్తుతం ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఇంకో మాట చెప్తున్నది ఏంటంటే పిల్లలకు అవగాహన, వారికి ఉన్నటువంటి స్థితిగతిని ఇంకొంచెం పెంపొందించేటానికి దాశరథి శతకం చాలా ఉపయోగపడుతుందండి. దాన్ని మీరు
దృష్టిలో పెట్టుకున్నారో లేదో కానీ పిల్లలకు చాలా చక్కగా వాళ్ళు అద్భుతంగా పాడతారు.